యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రేపు విష్ణు నిశ్చితార్థం అవ్వకముందే వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కన్విన్స్ చేయాలి. వచ్చాడా? ఈ విషయం చెప్పాలి. ఎవరన్నా ఎమర్జెన్సీ కూడా అయి ఉండొచ్చుగా. ఎవరు సార్? ఆర్జీ హోమ్ నీడ్స్ ఎండీని. నేను శుభం స్టోర్స్ ఎండి కూతుర్ని. నువ్వా? నువ్వంటేనే దెయ్యం. నీ తాలూకా వాడు ఎవడన్నా పోయాడేమో అని ఆన్ చేశా. పోయేవాళ్ళు ఎవరూ లేరులే కానీ బానే గుర్తుపట్టావే రాహు. హే, దేనికి చేసావు? ఫోన్ కావాలని ఎంత బ్రతిమ్లన్నా నీకివ్వను. డబ్బులు ఇస్తేనే ఇస్తా. అవును మరి, నా డబ్బులతోనే నువ్వు బతకాలిగా. పెద్ద కోటీశ్వరుడు అన్న బిల్డప్. ఒక్క కోట చినిగిందని విలవిలలాడిపోతున్నాడు. ఖర్చులకి కూడా ఇంట్లో డబ్బులు ఇవ్వరా? ఏయ్, పిచ్చివాగుడు వాగావంటే పొట్టకర్రతో పళ్ళు పీకేస్తా. మరి నా ఊడిన పళ్ళు చూడడానికి నీకు కళ్ళుండవు, పర్లేదా? ఏయ్, నాకొచ్చే కోపానికి పక్కన దేన్నైనా కొట్టి చెయ్యి విరగ్గొట్టుకోకు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఏయ్ రాక్షసి, నువ్వు ఎంత రెచ్చగొట్టినా డబ్బులు ఇవ్వందే నీకు ఫోన్ ఇవ్వను. నా వస్తు విలువ రూపాయినా చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. సర్లే, ఇప్పుడు డబ్బులు లేవు కానీ ఫోను నీ దగ్గరే ఉంచుకో. నాకు మా పేరయ్య గారి నంబర్ కావాలి. పి అనే లెటర్లో ఉంటుంది. నువ్వు హీ అని గింజుకోకుండా స్క్రీన్ లోకి చెప్తాను, చూసి చెప్పు. ఏయ్, ఎలా కనబడుతున్నానే నీకు? వీడియో కాల్ చేయమంటావా? వసేయ్. ఓ అరవకహే, చెవులు చిల్లులు పడుతున్నాయి. రేపు మా అక్క నిశ్చితార్థం ఉంది. పేరయ్య గారితో మాట్లాడాలి. నంబర్ ఇవ్వు. ఏయ్, నేను ఈ సర్వెంట్ అనుకుంటున్నావా? మరి నా ఫోన్ నీ దగ్గరేగా ఉంది. ఎవరిని అడుగును? ఏం చేయను? డబ్బులిచ్చి తీసుకుని వెళ్ళు, అప్పుడు చూసుకో నువ్వే. ఇవ్వను అంటావు. అదే కదే చెప్తున్నాను. సర్లే, పుస్తకంలో కూడా ఉంటుంది, చూసి చేసుకుంటాను. మరి నాకెందుకు చేసావే? అబ్బా, ఏంటి నీ గోలా? ఇంకెవరైనా ఫోన్ చేశారేమోనని అడగొద్దా? ఎవరెవరో చేసి ఆ దరిద్రాలన్నీ చెప్పి చేస్తున్నారు. అవునా? మా కస్టమర్లని ఏవి అనకు, మళ్ళీ ఫీల్ అవుతారు. అదో కంపెనీ, వాళ్ళు కస్టమర్లు, పైగా ఫీల్ అవుతారు. ఇదిగో, నీ కోపం నా బుజ్జి ఫోన్ మీద చూపించకు. దానికి ఏదైనా అయితే నేను ఊరుకోను. ఇదే డబ్బా ఫోన్లా ఉంది, దీనికేమవుతుంది? అదే మరి, జాగ్రత్తగా చూసుకో. మర్చిపోయాను, రేపటితో బ్యాలెన్స్ అయిపోతుంది. కొంచెం రీఛార్జ్ చేసేసి. అబ్బా, అరవకన్నానా? తర్వాత నీ ఇష్టం. నీ కోటి డబ్బులు నువ్వు తీసుకోవడానికైనా మళ్ళీ నేను కాంటాక్ట్లో ఉండను. కాల్ కట్ చేస్తావా, చేసి పడేనా? సరే సరే, నా ఫోన్ నీ దగ్గరే ఉంటుందిగా. నీకు ఎలా నిద్ర పడుతుందో నేను చూస్తాను. బాయ్ బాయ్, బ్యాడ్ డ్రీమ్స్, గుడ్ నైట్. ఇక నీకు టార్చర్ మొదలు. ఈ దరిద్రాన్ని తీద్దామన్నా స్క్రీన్ లాక్ నంబర్ తీసుకోలేదు. ఈ పెళ్లిల గోలేంటో, పెళ్లిల కోసమే పుట్టినట్టున్నారు వీళ్ళు, వీళ్ళ వెదవ పెళ్లిళ్ళు. చెయ్.
ఏంట్రా ఏమన్నా మాట్లాడాలా? ఏం లేదురా. ఇంత కోపంలో ఉన్నాడు, ఏం చెప్తాను? ముందు రేపు విష్ణు నిశ్చితార్థం ఆపి రాధ కోలుగా ఉన్నప్పుడు చూసి నా గంటలకు రమ్మన్నావు? ఉదయం 9 గంటల వరకు రమ్మన్నానే. నాన్న ఆయనకి ఫోన్ చేసి 9ంటికి వచ్చిన 9:05కి ఇంట్లోకి రమ్మను. ఏం కృష్ణ? అది రాహుకాలం వెళ్ళిపోతుంది నాన్న. కరెక్ట్. అన్నయ్య, రాతముడురా, ఏంటి ఈవేళప్పుడొచ్చావు? ఏమి లేదన్నయ్య, శిఖర వచ్చి విష్ణు పెళ్లికి డబ్బులు ఇస్తానంటే వద్దన్నారంట. మా మీద కోపమా? చచ్చా, మీ మీద మాకెప్పుడు కోపం ఉండదు బాబాయ్. వాళ్ళు మాట్లాడేది మాకు నచ్చదు. అయినా డబ్బులేమీ అవసరం లేదు, సర్దుబాటు అయ్యాయి. అప్పేమీ చేయలేదు మధు. కృష్ణ బాసు అడ్వాన్స్ ఇచ్చారు. సరే వదినా, ఈ ఒక్కటైనా కాదనకండి. రేపు విష్ణు నిశ్చితార్థం మా ఇంట్లోనే చెయ్యాలి. మీ ఇంట్లో ఏంటి మధు? మాకిల్లు లేదా? అలా అని కాదు వదినా, ఒకసారి అనుకున్నాం, పక్కన ఆవిడ చనిపోవడం వల్ల కుదరలేదు. రెండోసారి ఇక్కడే చేసినా అవ్వలేదు. రేపు జరగబోయేది మూడోసారి. రేపు ఎట్టి పరిస్థితుల్లో జరగాలనేది నా కోరికొదినా. మా ఇంట్లో జరుగుతుంది మధు. పోనీ నా సెంటిమెంట్ అనుకుంటాను, కాదనకండి. ఇంకా ఆలోచించారంటే నా మీదొట్టి. ఏంటి బాబాయ్ ఆ మాటలు? ఈసారి ఏ రకంగానూ ఆగిపోకూడదు, ఏ ఆటంకాలు అవరోధాలు రాకూడదని నా కృషి, నా తాపత్రయం అంతా. నాకు సెంటిమెంట్ అనిపించిందమ్మా. వస్తారు కదమ్మా? సరే మధు, నువ్వు ఇంతలో అడుగుతున్నావు కాబట్టే ఒప్పుకుంటున్నాం. థ్యాంక్స్ వదినా. అబ్బాయి వాళ్ళకి మా అడ్రస్ ఇచ్చేయండి, నేను వెళ్ళొస్తాను. సరేరా. గోవిందా, మధు వచ్చి మొత్తం మార్చేశాడుగా. ఇప్పుడు ఇవన్నీ రేపు తీసుకెళ్ళాలి. నాన్న, పంతులు గారిని బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేయమను. సరే. 9 గంటల 5 నిమిషాలకి నాన్నోయ్. సరే సరే, అలాగే. రేపు అక్క పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. త్వరలోనే పెప్పీ డుమ్ డుమ్, పెప్పీ డుమ్ డుమ్.
నో. ఈ దరిద్రం ఏంటి దెయ్యంలా వచ్చి నన్ను ఇలా వెంటాడుతోంది? పెళ్ళి 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 దీన్ని ఎవరో హా సెల్ ఓనరు. లైవ్ లోకే వచ్చావా? లేదే, కల్లో కూడా వచ్చానా? అలాంటివి పెట్టుకోకు, బాగోదు. చిచి, నువ్వలా అనుకోకు. కల్లో కూడా నిన్ను ద్వేషిస్తూనే ఉంటాను. కలలో కూడా కోపాలేనా? ప్రశాంతంగా కూడా పడుకోవా? ఎక్కడ పడుకొనిస్తున్నావే? అటొస్తున్నావు ఇటొస్తున్నావు. ఇంతకీ దేనికి ఫోన్ చేసావు? నీ గొంతు వినాలనేం కాదులే, రీఛార్జ్ చేసావో లేదోనని గుర్తు చేద్దామని చేశా. అలాగే నా రింగ్టోన్ అంటే నీకు ప్రాణం కదా, వింటావని. ఏయ్, ముందు ఫోన్ లాక్ చెప్పు. హ, అబ్బా, ఆశ దోశ అప్పడం వడా. రింగ్టోన్ మార్చేసి హాయిగా పడుకుందావనా? చెప్పనుగా. సాడిస్ట్వే నువ్వు. నీకన్నా ఎవ్వరూ ఉండరులే కానీ ఫోన్ ఛార్జింగ్ పెట్టు. నా ఫోన్ జాగ్రత్త, స్విచ్ ఆఫ్ అని వచ్చిందో ఏం చేస్తావే? ఫోన్ దొంగతనం చేశావని కేసు పెడతా. ఎవరి మీద? నా మీద? హా, వెతుకుతారు, దొరికిద్ది. ఆర్జీ హోమ్ నీడ్స్ ఎండి దగ్గర ఈ అమ్మాయి ఫోన్ ఎందుకుంది అంటే పోయేది నీ పరువే, దొంగ ఏది నువ్వే. నిన్ను చూసుకో బాబు, ముందే చెప్తున్నా, ఆఫ్ అవ్వకూడదు. హా, మళ్ళీ ఏమైనా గుర్తొస్తే ఫోన్ చేస్తానే. బాయ్. ఏయ్ నీ ఛ, దీని ఫోన్ తీసుకున్నాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఛ, హ, నీకంతే కావాలి. నా టార్చర్కి నువ్వే నా ఫోన్ తీసుకొచ్చి నాకు ఇస్తావు. అమ్మా, అన్నీ వచ్చేసాయి కదా? పూలు పండ్లు తాంబూలాలు ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. అవును, స్వీట్స్ ఏంటి మరి 2 రకాలే తెప్పించారు? ఏంటిది మమ్మీ? నిశ్చితార్థం అన్నాక ఓ 4-5 రకాల స్వీట్స్ అన్నా ఉండాలి కదా, చూసుకోవాలి కదా. అది కాదు శిఖరా. ఏంటి కాదు మమ్మీ, అసలు విష్ణు అక్క నిశ్చితార్థం అంటే ఏర్పాట్లు ఎలా ఉండాలి? ఏ విషయంలోనూ మనం తగ్గకూడదు. స్వీటే కాదు, తమలపాకు తగ్గినా నేను ఒప్పుకోను. డాడీ, పెద్దనాన్న విష్ణు అక్క వాళ్ళు ఇంకా రాలేదేంటి? అబ్బాయి వాళ్ళు వచ్చేసే టైం అయిపోతుంది కదా. ఆల్రెడీ బయలుదేరారమ్మా, దగ్గరికి వచ్చేసే ఉంటారు కూడా. ఇంకా రావడం ఏంటో, ఈ పాటకి ఎప్పుడో వచ్చి రెడీ అవ్వాలి కదా. వచ్చేస్తారులే శిఖరా. అయినా వాళ్లకు లేని కంగారు నీకేంటసలు? ఇంత హడావిడి నీకేం అవసరం లేదు, జరిగేది ఎలాగూ జరుగుతుంది కదా. అక్క నిశ్చితార్థం అంటే హడావుడంతా చెల్లెలదే కదే. అయినా ఇది మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం, అన్నీ మనమే కదా దగ్గరుండి పట్టించుకోవాలి. ఏమ్మా, అంతే కదా? అంతే కదా డాడీ, అంతేగా. పట్టించుకోకపోతే ఎలా? ఈ కుటుంబంలో పెద్దదై పుట్టేసి శనిలా పుట్టేసుకుంది. మెడ పట్టుకుని బయటికి గెంటేసే అవకాశం లేదు కదా. అందుకే దాని మెడ వంచి తాళి కట్టించైనా త్వరగా తరిమేస్తే నెక్స్ట్ ఇమీడియట్గా శ్రీకాంత్ నా లైన్ క్లియర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత శిఖర లైఫ్ శిఖరమే. లేదంటే జీవితాంతం విష్ణు పారాయణం చేసుకుంటూ ఆ మేడ్ ఇన్ హెవెన్ చుట్టూ పప్పీ డాల్లా బజార్లు చేస్తూ కూర్చోవాలి. డాడీ, పెద్దనాన్న వాళ్ళు వచ్చేసినట్టున్నారు, పదండి వెళ్దాం. అమ్మా పద. రా. ఎదురెళ్ళి ఆహ్వానిస్తే గాని ఇంట్లోకి రారా ఏంటి వీళ్ళు? ఏంటో గౌరవం పేరుతో మరీ దిగజారి ప్రవర్తిస్తుంటారు ఈయన. ఛ, రండి అన్నయ్య, రండి. అది ఎలా ఇవ్వండి. పర్లేదులేరా, మేం తెస్తాంలే. విష్ణు అక్క, ఇంత లేటా రావడం?
ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం మేము. త్వరగా పదండి, నేను రెడీ చేయాలి. అంటే నువ్వు న్యాచురల్ బ్యూటీవే అనుకో, అయినా సరే ఈసారి బావ 0.000.1% కూడా నో అనకుండా అందంతోనే కట్టిపడేయాలి. మీరు న్యాచురల్ బ్యూటీ అన్నాను కదా, కరెక్ట్. బావగారిని అందంతో కట్టి పడేయాలి అని నువ్వు అక్కని రెడీ చేయకుండా ఉంటేనే మంచిదేమో. న్యాచురల్ బ్యూటీని ఆర్టిఫిషియల్గా ఎందుకు తయారు చేయడం అంటున్నాను. అక్క ఫేస్కి పౌడర్ కూడా అవసరం లేదు. పౌడర్ అక్కర్లేకపోతేనే కనీసం చీరైనా మార్చాలిగా. మన విష్ణు అక్క నిశ్చితార్థం అంటే మామూలుగా ఉండకూడదు. ఈ బొమ్మ ఏంటి ఏదో వింతగా, కాదు చాలా తేడాగా ప్రవర్తిస్తోంది. ఏ కృష్ణ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదైనా మర్చిపోయావా తేవడానికి? ఏం మర్చిపోలేదమ్మా, నువ్వు పద. ఓకే ఓకే, యా. పెద్దమ్మా ఇప్పుడే వచ్చారా? అవునానా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? బ్యాంక్ నుండి అర్జెంట్ కాల్ పెద్దమ్మా, వెళ్ళి రావాలి. అదేంట్రా, ఇంట్లో నిశ్చితార్థం పెట్టుకుని బ్యాంక్ నుంచి కాల్ ఉంటే వెళ్ళవేంటి? మీరిలా సడన్ గా కార్యక్రమాలు పెట్టుకుంటే అందరికీ పనులు తీరాలంటే ఎలాగండి? ఏదో ముఖ్యమైన పని అనుకుంటాను. అవును డాడీ, కొత్త ప్రాజెక్ట్ గురించి లోన్ అప్లై చేశాను కదా, మేనేజర్ గారితో మాట్లాడాలి. ఆయనే పిలిచారు. సరే సాగర్, నువ్వు పని చూసుకుని త్వరగా వచ్చేయి, సరేనా? అలాగే పెద్దనాన్న, వెళ్ళొస్తాను. బా ఇప్పటికే ఆలస్యం అయింది, పదండి. విష్ణు అక్క నువ్వు రా రా. అక్క త్వరగా ఈ చీర కట్టేసుకో. మళ్ళీ వాళ్ళు వచ్చాక అమ్మ ఇంకా రెడీ అవుతుందంటే బాగోదు, సరేనా? నేను వాళ్ళకి వెల్కమ్ డ్రింక్స్ రెడీ చేసి వస్తాను. త్వరగా రెడీ అవ్వు. ఎక్కడా తగ్గట్లేదుగా. ఎప్పుడూ సూటిపోటి మాటలు అనేది కాస్త అసలు సూటే కాని పనులు చేస్తుంది. సంథింగ్ ఏదో ఉంది. 2 లక్షలు ఇస్తే మాకున్న ఈ ఇల్లు అమ్మైనా సరే నా బిడ్డ పెళ్లి చేస్తాను. ఏంటక్క, సంతోషంగా ఉండాల్సిన సమయంలో కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? బాధని మనసులో మొయ్యగలిగే శక్తి కూడా కావాలి కదా కృష్ణ. నా కోసం ఎంత బాధనైనా భారాన్నైనా మీరు మోయగలుగుతున్నారు. మీ కన్నీళ్ళని కూడా నా కంటికి కనబడకుండా మీరు దాచేస్తున్నారు. అది నా వల్ల కావడం లేదు కృష్ణ. నా పెళ్లి కోసం మనందరినీ దేవాలయంలో కాపాడుతున్న ఇంటిని మీకు దూరం చేయటం నా వల్ల కావడం లేదు కృష్ణ. అక్క, ఈ పెళ్లి నాకు వద్దు, నేను చేసుకోను. గోవిందా, ఏంటమ్మా మాటలు? ఈ సమయంలో ఇలాంటి మాటలు నీ నోట విని భరించే శక్తి నాకు లేదమ్మా, లేదు. మంచి సంబంధం దొరికింది. ఇక నా బిడ్డ జీవితాంతం సంతోషంగా ఉంటుందనే కదా గుండెల మీద చెయ్యేసుకుని ఉన్నది. ఇప్పుడు నువ్వేమో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోను అంటే ఈ గుండెకి ఇంకా ప్రశాంతత ఎక్కడుంటుంది? ఇప్పుడే ఆగిపోతుందమ్మా. అయినా నీ జీవితం బాగుంటేనే కదమ్మా మేమందరం సంతోషంగా ఉండేది. మరి మా సంతోషం నీకు అక్కర్లేదా తల్లి? అమ్మా, ఇంకేమీ మాట్లాడుకో. మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకు.
ఏడోకు ఏడోకు. అయ్యో గోవిందా, ఏంటమ్మా ఒళ్ళిలా కాలిపోతుంది? ఈ టైంలో జ్వరం ఏంటమ్మా? అయ్యో గోవిందా, ఏంటి కృష్ణ? అమ్మా నువ్వు కంగారు పడకు. అయ్యో కంగారేంటే? అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అవుతోంది. మీ అక్కేమో లేని పనివన్నీ ఆలోచిస్తూ ఒంటి మీదకి ఇప్పుడు జ్వరం తెచ్చుకుంది.